ఎట్ ద ఫస్ట్ టైం మన హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నా ఆత్మీయ నాయకులైన రమేష్ పాలయ్య గారు తన 25 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు సిల్వర్ జూబిలీ వేడుకల్ని జరుపుకోవడము జరిగింది. అయితే నేను కూడా ఆ వేడుకలో పాల్గొన్నాను. ఆ వేడుక ఎంతో ఘనంగా అద్భుతంగా జరిగింది. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే సంఘము అన్ని విషయాలలో ముందుండి అక్కడ నిర్వహించిన పనులన్నింటిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా ఒక సేవకునికి ఒక సంఘం యొక్క తోడ్పాటు ఎంత అవసరమో నేను అక్కడ గమనించాను. అదేవిధంగా అక్కడ జరిగిన కల్చరల్ యాక్టివిటీస్ అందరము కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత చేత నింపబడము ఎంతో సంతోషంగా ఉంది. నేను ఆరాధనలో ఎంతో ఆనందించాను. తన 25 సంవత్సరముల సేవా జీవితం యొక్క అనుభవమును అందరితో పంచుకోవడం జరిగింది. కొన్ని మాటలలో నాకు కన్నీరు కూడా వచ్చింది. తాను ఎదుర్కొన్న సమస్యలు, కపట సహోదరుల వలన తనకు కలిగిన నష్టము, ఆయనకు కలిగిన అడ్డంకులన్నీ కొన్ని సందర్భాల్లో నా హృదయమును చాలా బాధకు గురి చేసింది. అయితే ఈ ఓటమిలలో కూడా, ఈ కష్టములలో కూడా 25 సంవత్సరములు దైవ కృప తనకు తోడుగా ఉండి, తనకు నడిపించి, తనను నిలబెట్టి, తన ద్వారా అనేకులు మారునట్లు కృప చూపించిన దేవుని బట్టి నేను ఎంతో సంతోషించాను. తనకు చూపించిన దైవ కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నా తోటి సేవకులారా, నా తోటి విశ్వాసులారా, క్రీస్తునందు మన విశ్వాసము, మన నిరీక్షణ ఎంతో గొప్పది. మనం ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టములన్నీ దేవుడు మనకు పరలోకములో అనుగ్రహించు సాస్యము ముందు ఇవి చాలా చిన్నవిగా మనకు కనిపిస్తాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనపడకుండా, ఎట్టి పరిస్థితులలోనూ కృంగిపోకుండా, ఇదిగో ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిలో దైవ కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన మన పట్ల అనుగ్రహించిన కృపను బట్టి ఆయనను స్తుతించుదాము. థ్యాంక్ యూ.